ప్రజలకు సంబంధించినటువంటి ప్రజాధనాన్ని దోపిడీ చేసేటువంటి ప్రక్రియ ఈరోజు ప్రారంభించారు. ఇది తీవ్రమైనటువంటి అభ్యంతరకరమైనటువంటి విషయం. ఎందుకంటే రాష్ట్రంలో వెతికినా సరే అభివృద్ధి కనిపించడం లేదు, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయటం లేదు, స్కీములు ఏమీ లేకపోయినా స్కాములు మాత్రం విపరీతంగా కనిపించేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు ఈ స్కాములు అనేటువంటివి అమరావతితో మొదలై హంద్రీనేవా దాకా కూడా పారుతూ ఉన్నాయి. ప్రతి విషయంలో కూడా ఎక్కడ ఏది చేయాలన్నా ఏ కార్యక్రమమైనా అభివృద్ధి పేరిట ఆ కార్యక్రమంలో అవినీతి చోటు చేసుకోవడం అనేటువంటిది నిత్యకృత్యంగా మారిపోయింది. ఈరోజు గతంలో చూస్తే కాంట్రాక్ట్ సంస్థలు ఏదైతే ఉన్నాయో రింగు కాకుండా ప్రజాధనాన్ని వృధా కాకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అనేక చర్యలు చేపట్టాడు. వాటన్నిటికీ ఈరోజు దాదాపుగా మంగళం పాడి కాంట్రాక్ట్ సంస్థలు రింగ్ అవుతున్నాయి, ప్రజాధనం వృధా అవుతుంది. దాంతోపాటు ప్రశ్నిస్తానంటూ వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది ఈరోజు ప్రశ్నించలేక ఆ అవినీతి పాలకులతోనే అంటగాకేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు పరిస్థితి అందరి కాడికి దోచుకోవడం, ఆ దోచుకున్నది మొత్తం దాచుకోవడం అనేటువంటి సిద్ధాంతం మీద పనిచేస్తున్నారు తప్ప ప్రజల అభివృద్ధిని గురించి కానీ, సంక్షేమాన్ని గురించి కానీ, ప్రజల యొక్క ధనాన్ని గురించి ఏ విధంగా మనం బాధ్యతగా వ్యవహరించాలి, కస్టోడియన్స్గా వ్యవహరించాలి అనేటువంటి కనీస విషయాలని ఈరోజు దృష్టిలో పెట్టుకునేటువంటి పరిస్థితులు లేదు. అందుకే చెప్పాం, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి క్రైటీరియాలు ఉన్నాయి. ఆ క్రైటీరియాలు ఒక్కొక్కటిగా ఈరోజు మారిపోతున్నాయి. సిండికేట్ అవ్వాలి, అధిక ధరలకి కాంట్రాక్టర్లు కట్టబెట్టాలి, ఆ విధంగా ఏ పద్ధతిన దానిని అవలంబించడానికి మార్గాలు సుగమం చేయాలనేటువంటి దాని మీద దృష్టి పెడుతున్నాయి తప్ప గతంలో ఈ రాష్ట్రంలో ఈ దేశంలోనే ఒక అత్యున్నతమైనటువంటి కాంట్రాక్టింగ్ విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. వాటిలో రెండు ప్రధానంగా మనం మాట్లాడుకోవాలి. ఒకటి జ్యుడిషియల్ ప్రివ్యూ, రెండవది రివర్స్ టెండరింగ్ పద్ధతి. ఈ రెండింటిని కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాగానే ఏదైతే ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ప్రజాధనాన్ని కాపాడడానికి, కాంట్రాక్టర్ల మధ్య పోటీతత్వం నెలకొల్పడానికి, రింగు కాకుండా అవినీతికి పాల్పడకుండా ఉండడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో తీసుకొచ్చినటువంటి జ్యుడిషియల్ ప్రివ్యూ ఏదైతే ఉందో దానిని అటకెక్కించారు. రివర్స్ టెండరింగ్ పద్ధతికి నీరుగార్చారు. వీటి రెండింటికి సంబంధించి రద్దు చేసి గతంలో ఉన్నటువంటి మొబిలైజేషన్ అడ్వాన్స్ అంటే ఏంటి? కాంట్రాక్టర్గా కుడి చేత్తో ఇవ్వడం, ఎడం చేత్తో తీసుకోవడం కమిషన్. ఆ పద్ధతిని మరలా గతంలో లేనటువంటి పద్ధతిని మరలా ఈరోజు తీసుకురావడం జరిగింది. ఈరోజు ఒకసారి చూద్దాం అమరావతి భూములకు సంబంధించి ఏం జరిగింది. రాజధాని ఆ రోజు ప్రతిపక్షంలో శాసనసభ్యులుగా ఉన్నాం మేము. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు పలానా దగ్గర నిధివిధంగా ప్రకటించకముందే అనేక పత్రికలు లీక్ వచ్చాయి. ఇదిగో ఇక్కడ రాజధాని వస్తుంది, అక్కడ రాజధాని వస్తుంది. పాప అమాయకులందరూ ఆ చుట్టుపక్కల ఉండేటువంటి పొలాలన్నీ కొన్నారు. ఒక పక్క వ్యాపారస్తులు రియల్టర్ల దృష్టి మరలిచ్చి, మరో ప్రక్క ఎక్కడైతే మీరు అమరావతి పెట్టాలనుకున్నారో అక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ ప్రారంభించి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని, నీకు సంబంధించినటువంటి వాళ్ళు, ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు, పాలకులు నేరుగా వాళ్ళకి సన్నిహితులు, శ్రేయోభిలాషులు, బంధువులు అందరికీ ఎక్కడ అమరావతి అనేటువంటిది వస్తుందో చెప్పి వాళ్ళ ద్వారా భూములు కొనిచ్చి ఈరోజు ఆ భూములకు సంబంధించి ఆ రాజధాని ప్రాంతంలో భూములకు సంబంధించి ఈరోజు ఒక్కసారి చూస్తే ఆ రోజు కొన్నటువంటి భూముల విలువ ఈరోజు అక్కడే అమరావతి ఏర్పాటు చేశారు. చెప్పడానికేమో రకరకాలుగా చెప్పారు. ఒక లీకులు ఇచ్చారు, తర్వాత ఒక ప్రదేశాన్ని ఎంపిక చేశారు. ఆ ఎంపిక చేసినటువంటి ప్రదేశాన్ని మీకు సంబంధించినటువంటి వ్యక్తులకు ముందుగా చెప్పారు, వాళ్ళ చేత భూములు కొనిపించారు. ఈరోజు దాదాపుగా 100 రెట్లు ఈరోజు అక్కడ ఉన్నటువంటి భూముల రేట్లు పెరిగాయి. అంటే మీకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా కుబేరులుగా మారిపోయారు మీరు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల. ఈరోజు ఒక్కసారి చూస్తే పాపం ఆ లబ్ధి అక్కడ ఉన్నటువంటి రైతులు కలగలేదు. ఎందుకంటే వాళ్ళు భూములన్నీ కొనేసుకున్నారు. చౌకగా కారు చౌక కొనేదే పాపం కొట్టేశారు, కొన్ని కొనేశారు, కొన్ని లాగేసుకున్నారు, కొన్ని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి పీకేసుకున్నారు, రకరకాలైనటువంటివి చేసినారు. ఆ లబ్ధి రైతులకు జరగలేదు. కానీ పాపం అక్కడ తరతరాలుగా కనిపెట్టుకున్న ఆ భూమిని నమ్ముకున్నటువంటి వ్యక్తులకి ఈరోజు మాత్రం ఆ లబ్ధిని తెలుగుదేశం పార్టీ 2014-19లో ఎవరైతే ఆ రోజు పాలకులు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క ఆలోచన ప్రకారం వాళ్ళు ఎవరికైతే కట్టబెట్టాలో, ఎవరికైతే అధికారం అప్పచెప్పాలనుకున్నారో వాళ్ళందరికీ కూడా అవన్నీ అప్పచెప్పి దాదాపుగా ఈరోజు 100 రెట్లు పైన ఆ భూములు పెరిగి వాళ్ళు కుబేరులుగా మారిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు అది ఆ అవినీతి వ్యవహారం ఏదైతే ఉందో అది అంచెలంచెలుగా ఈరోజు మరలా అమరావతి నిర్మాణం పేరుతో కాంట్రాక్టుల దగ్గరకు వచ్చింది. ఈ కాంట్రాక్టుల దగ్గరికి వస్తే గతంలో ఏదైతే పొరపాట్లు జరిగాయో 2014-19లో
ఒక వ్యవస్థీకృతమైనటువంటి అవినీతి ఏదైతే కార్యకలాపాలు ఊపందుకున్నాయో వాటి మరలా పురుడు పోసుకున్నాయి, వాటికి మరలా ఊపురులు ఊపుతున్నారు. అవి మరలా తీసుకొచ్చారు. తమకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ ఏజెన్సీలన్నీ తీసుకురావడం, వాటిని సిండికేట్ చేయడం, వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి పనులు అప్పచెప్పడం, వాళ్ళకి పనులు ఇవ్వడం, వాళ్ళకింత, దాని ద్వారా వచ్చేటువంటి దాంట్లో మాకింత అనేటువంటి దాని ప్రకారం జరుగుతుంది తప్ప ఎక్కడా కూడా ఈరోజు పారదర్శకంగా జరిగేటువంటి పరిస్థితి లేదు. ఎందుకు చెప్తున్నాం? చంద్రబాబు గారి హయాంలో పట్టుసీమ టెండర్లు జరిగాయి. పట్టుసీమ టెండర్లో దాదాపుగా ఆ రోజు 258 కోట్ల రూపాయలు లూటీ చేయడం జరిగింది. అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు, పదే పదే ప్రస్తావించాం. అదేవిధంగా మేము మాట్లాడటమే కాదు, 2017-18లో కాగు కూడా దీన్ని కడిగేస్తూ ఈ జరిగినటువంటి అవినీతిని మొత్తం వివటంకిస్తూ ఒక నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వైకుంఠపురం బ్యారేజ్ పనులు 400 కోట్లు పెంచి దాదాపుగా 13.19% అధిక ధరలకి నిబంధనలకు విరుద్ధంగా ఆ కాంట్రాక్ట్ దారాదత్తం చేసి దాని ద్వారా లబ్ధి పొందడం జరిగింది. అదేవిధంగా పోలవరం హెడ్ వర్క్స్కి సంబంధించి జల విద్యుత్ కేంద్రం పనులుంటే వాటిని నవయుగ కంపెనీకి 4.8% అధిక రేటుకి ఇచ్చి 3,216 కోట్ల రూపాయలు ఆ రోజు వాళ్ళకి అప్పగించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న గత ప్రభుత్వంలో 2014-2019 మధ్య. అందుకని ఇప్పుడు మరలా అదే రీతిలో ఏదైతే గతంలో కాంట్రాక్టర్లను అడ్డుపెట్టి ఖజానాను దోచారో అదేవిధంగా మరొకసారి కాంట్రాక్టర్లను అడ్డుపెట్టి ఖజానా దోచుకునేందుకు సిద్ధమవుతున్నారు. దానివల్లనే ఈ రివర్స్ టెండరింగ్ కానీ జ్యుడిషియల్ ప్రివ్యూ పద్ధతులన్నిటికీ మంగళం పాడారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సిస్టమ్ ఉన్నది, జ్యుడిషియల్ సిస్టమ్ ఉంది. జ్యుడిషియల్ సిస్టమ్ ఏంటి? ఒక హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసినటువంటి వ్యక్తి ఈ కాంట్రాక్టులన్నింటినీ పరిశీలించేవాడు. ఏదైనా తప్పులుంటే ఆ కాంట్రాక్ట్ వెనక్కి పంపించేవాడు. ఆ కాంట్రాక్ట్ అప్లోడ్ అయ్యేది కాదు. అది ఎవరు కాంట్రాక్ట్ అసలు అప్లోడ్ కూడా అయ్యేది కదా. కాంట్రాక్ట్లో ఏదైనా తప్పులుంటే ఆ తప్పులో వెనక్కి పంపిస్తే అంటే ఏదైనా న్యాయపరమైనటువంటి అంశాలు కానీ భవిష్యత్తులో ఏదన్నా ఇబ్బందులు కానీ లేదా వాటికి సంబంధించి ఎవరికన్నా ఆయోచితమైనటువంటి లబ్ధి చేకూర్చేటువంటి విషయాలు ఉంటే వాటిని అన్నింటిని కూడా పరిగణలోకి తీసుకుని దీనివల్ల ఇది నష్టం జరుగుతుంది, దీనివల్ల ఇదిగో ప్రజాధనం వృధా అవుతుంది అని చెప్పి వాటిని వెనక్కి పంపించేటువంటి పద్ధతి ఉండేది. వాటన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించి మరలా పంపిస్తే ఆ తప్పులన్నీ సరిదిద్దుకున్న తర్వాత ఈ కాంట్రాక్ట్ ఇచ్చేటువంటి పద్ధతిలో ఎవరికీ నష్టం జరగటం లేదు, ప్రజాధునియం కాదని ధృవీకరించుకున్న తర్వాతనే ఆ న్యాయమూర్తిగా వ్యవహరించినటువంటి వ్యక్తి ఆ జ్యుడిషియరీ సిస్టమ్ రివ్యూకి ఉన్నటువంటి వ్యక్తి దానికి ఇస్తేనే అప్పుడే దానిని కాంట్రాక్ట్లో అప్లోడ్ చేసేటువంటి పరిస్థితి ఉండేది టెండర్ అని. దాన్ని రద్దు చేసేశారు. అదేవిధంగా ఇప్పుడు చూస్తే టెండర్లకు సంబంధించినటువంటి దాంట్లో ఆ రోజు పారదర్శకత ఉండేది, ఈరోజు ఆ పారదర్శకత లేదు. కారణం ఏమిటి అంటే ఈరోజు ఆ పారదర్శకత అనేటువంటిది ఉంటే వీళ్ళు సిండికేట్ కావడానికి రింగ్ కావడానికి అవకాశం ఉండదు కాబట్టి దాన్ని పక్కన పెట్టారు. ఆ రోజు 100 కోట్లు దాటినటువంటి ప్రతి పని ఏదైనా కానీ 100 కోట్లు దాటింది అంటే అది ఖచ్చితంగా జ్యుడిషియల్ ప్రివ్యూకి వెళ్లాల్సిందే. దాని ప్రకారం L1 ఎవరు అనేటువంటి నిర్ధారించేటువంటి వాళ్ళు. ఆ రోజు ఒకసారి చూస్తే జ్యుడిషియల్ ప్రివ్యూ అయిపోయేది, కరెక్ట్గా ఉంది టెండర్ అయిన తర్వాత టెండర్ అప్లోడ్ చేసేవాడు. టెండర్ దాఖలు చేసినటువంటి వాడు L1 వేసినా కూడా దానికన్నా ఎవడన్నా నేను తక్కువకు వస్తానంటే రివర్స్ టెండరింగ్ సిస్టంలో దాన్ని తగ్గించి వేసుకునేటువంటి అవకాశం ఉండేది. ఎవరు అంతిమంగా మేము తక్కువకు చేస్తాము అంటే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు, లేదు ఎవరో రాకపోతే L1గా ఎవరు కోట్ చేశారో వాళ్ళకి ఇచ్చేటువంటి వాళ్ళు. కాబట్టి ఇది పారదర్శకంగా ఆన్లైన్ సిస్టమే, ఎవరు పోవడమో కూర్చోవడమో లేకుండా ఆన్లైన్ రివర్స్ టెండరింగ్ స్టార్ట్ అయ్యేది. రివర్స్ టెండరింగ్ ప్రకారం తగ్గించుకునేవాళ్ళు. ఈరోజు ఆ రివర్స్ టెండరింగ్ విధానం కానీ జ్యుడిషియల్ ప్రివ్యూ కానీ భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ఇది ఎన్నో రకాలైనటువంటి ప్రశంసలు అందుకున్నది. తక్కువ ఖర్చుతోనే ఆ పని చేయడానికి ఈరోజు ఎవరన్నా ముందుకు వస్తే వాళ్ళని L1గా భావించి ఆ పని ఇచ్చేటువంటి అవకాశం, పోటీతత్వం, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ఉండడానికి గత ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దానివల్లనే ఈరోజు రివర్స్ టెండరింగ్ విధానం తీసుకొచ్చిన తర్వాత ఒకసారి పరిశీలిస్తే పోలవరం సంబంధించినటువంటి పనుల్లోనే దాదాపుగా 800 కోట్ల రూపాయల ఆదాయం. ఒక్క పోలవరం ప్రాజెక్టు మీదనే రివర్స్ టెండరింగ్ ద్వారా 800 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి పనుల్లో 800 కోట్ల రూపాయల ఆదాయం. ఒక్కసారిగా చూస్తే ఈ 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలో దాదాపుగా 700-500 కోట్ల ప్రజాధనం టెండర్ కన్నా తక్కువ రేటుతో రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రజాధనాన్ని ఈరోజు మనం దుర్వినియోగం కాకుండా ప్రజాధనాన్ని ఈరోజు రక్షించగలిగాం. కాబట్టి ఈరోజు చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ఆ జ్యుడిషియల్ ప్రివ్యూ గురించి దాని గురించి గతంలో ఏ విధంగా అయితే దుష్ప్రచారం చేశాడో దాని మీద రకరకాలైనటువంటి కామెంట్లు చేశాడో దానికి ఒక ముందస్తు ప్రణాళిక ప్రకారం ఇది సరికాదు అనుకుంటూ వచ్చి ఈరోజు ఆయన వచ్చిన వెంటనే దాన్ని రద్దు చేశాడు. ఈరోజు ఒకసారి ఆలోచన చేయాల్సింది జ్యుడిషియల్ ప్రివ్యూకి సంబంధించి కానీ అదేవిధంగా ఈ రివర్స్ టెండరింగ్కి సంబంధించి కానీ ఎవరో సర్టిఫికేట్లు అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు మరొకరు చెప్పలేదు. సాక్షాత్తు
నీతి ఆయోగే జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి 2 పనులు, జ్యుడిషియల్ ప్రివ్యూ కానీ రివర్స్ టెండరింగ్ కానీ, ఇది బ్రహ్మాండమైనటువంటిదని చెప్పి ప్రశంసలు కురిపించినటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు ఒక్కసారి చూస్తే చంద్రబాబు నాయుడు మాస్టర్ ప్లాన్ అంతా కాంట్రాక్ట్ కావాలి, రింగ్ కావాలి, అధిక ధరలకు కట్టబెట్టాలి, దానివల్ల ఆయోజిత లబ్ధి కాంట్రాక్టులు పొందాలి, దాంట్లో నుంచి కొంత 4 రకాలైనటువంటి ఆలోచన. లేకపోతే ఎక్కడన్నా చరిత్రలో 1 కిలోమీటర్ రోడ్డుకి ఎన్నడైనా 53 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి చరిత్ర ఏ రోజైనా ఉందా? కాంట్రాక్టుల విధానం లోపభూయిష్టంగా ఉంది. కాబట్టి వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఇప్పటికైనా ప్రజాధనాన్ని కాపాడాలనేటువంటి ఆలోచనతో మీరు ఆ ప్రజాధనాన్ని కాపాడడం కోసం మొబిలైజేషన్ అడ్వాన్స్ లాంటి పనులకు స్వస్తి పలికి ఈరోజు ఖచ్చితంగా గతంలో ఏదైతే జ్యుడిషియల్ ప్రివ్యూ ఉండిందో దాన్ని ప్రవేశపెట్టండి, రివర్స్ టెండరింగ్ విధానాన్ని కొనసాగించండి. దాని ద్వారా ఒకసారి చూడండి, ప్రజాధనం ఎంత ఆదా అవుతుందనేది మీకు తెలుస్తుంది, ప్రజలకి తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎంత ప్రభావితం చేశాయి, ఎంత మేర ప్రజలకు ఉపయోగపడ్డాయి, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా వాటిని కాశాడనేటువంటి విషయం అర్థమవుతుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఈ విధానాన్ని పక్కన పెట్టి, దీంట్లో అవినీతి ఉంది, అవినీతి వ్యవస్థీకృతంగా మారిపోయింది, కాబట్టి దీనివల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది, మీరు కట్టినటువంటి నిర్మాణాల వల్ల మీరు ఏ పని చేసుకున్నా ఎవరికి అభ్యంతరం లేదు, అమరావతి నిర్మాణం వల్ల అభ్యంతరం లేదు, కానీ అమరావతి నిర్మాణం పేరిట ప్రజలకు మేము అభివృద్ధి చేస్తున్నామని అభివృద్ధి ముసుగులో అవినీతి కనిపిస్తుంది. కాబట్టి ఆ అవినీతిని మీరు పారద్రోలాలి, ప్రజాధనాన్ని కాపాడాలి, ప్రజాధనం దోపిడీ కాకుండా ఉండాలి అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మొబిలైజేషన్ విధానానికి స్వస్తి పలకండి. మీరు దానితో పాటు జ్యుడిషియల్ ప్రివ్యూ విధానాన్ని తీసుకురండి, రివర్స్ టెండరింగ్ విధానాన్ని ప్రవేశపెట్టి పారదర్శకంగా వ్యవహరించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం.